వాస్తవ్యులు. అదేవిధంగా మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి వారికి అనున్నమైనటువంటి అనుబంధం ఉంది. మన వీరి ఫాదర్ వాళ్ళు గీరెడ్డి రామరెడ్డి గారు ఇక్కడే కామారెడ్డి పక్కన పోసాన్పల్లి అనే విలేజ్కి సంబంధించింది. పోసానిపేట్ గ్రామానికి చెందిన వారు. వారి విద్యాభ్యాసం అంతా కూడా మన నిజామాబాద్లో 5th క్లాస్ వరకు జరిగింది. ఆ తర్వాత ఎడ్యుకేషన్ కోరకొండ మిలిటరీ స్కూల్లో చదువుకోవడం జరిగింది వారు. ఆ తర్వాత మన దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంజనీరింగ్లో ఏదైనా ఉంది అంటే 2 విషయాలు చెప్తారు, ఐఐటి తర్వాత బిట్స్ ప్లాన్. అటువంటి బిట్స్ ప్లాన్లో వారు తన ఇంజనీరింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత వారు డెల్ ప్రపంచంలోనే సాఫ్ట్వేర్ కంపెనీలో అత్యున్నతమైనటువంటి కంపెనీ అయినటువంటి డెల్ అనే కంపెనీలో 10 సంవత్సరాలు తన సర్వీస్ని అందించడం జరిగింది. ఆ విధంగా అందించిన తర్వాత అక్కడే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారడం జరిగింది. ఒక ఉద్యోగి నుండి సియారా అట్లాంటా అనేటువంటి ఒక కంపెనీని వారు స్థాపించడం జరిగింది. అలా కంపెనీని స్థాపించి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు అమెరికాలో కూడా అందించినటువంటి ఘనత రాజారెడ్డి సార్ గారు. చాలా మందిలో ఒకటి ఉంటుంది, సరే నేను ధనవంతుడు అయిపోయాను, నేను ఒక ఉన్నత స్థాయికి ఎదిగాను, నాకు వేరే వాళ్ళతో పని ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తుంటారు. కానీ ఈ మాతృభూమికి ఏదో ఒకటి సేవ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా అమెరికా లాంటి దేశాలకు ఇతర దేశాలకు వెళ్ళాలి అన్నటువంటి సృజనాత్మకతను వెలికితీయాలనేటువంటి ఒక ఉద్దేశంతో 2013వ సంవత్సరంలో వారు కాకతీయ శాండ్ బాక్స్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించడం జరిగింది. వారు ఈ సంస్థను స్థాపించడానికి అతి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే 4 పిల్లర్స్. వారి ముఖ్య ఉద్దేశం ఈ 4 పిల్లర్స్ ఏంటంటే ఎడ్యుకేషన్, పిల్లలకి ఎడ్యుకేషన్ అందించాలి, రెండవది ఎంప్లాయ్మెంట్ అనేది అందించాలి, అగ్రికల్చర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అగ్రికల్చర్లో ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా చేయాలి, మూడవది మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేయాలి. ఈ 4 అంశాలతో వారు ఈ కాకతీయ శాండ్ బాక్స్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. ఈ రోజు పిల్లలందరూ కూడా మనం చూస్తున్నాం, ఈ చెస్ నెట్వర్క్ మేము సార్తో మాట్లాడినప్పుడు మాకు చాలా ఒక విషయం, అద్భుతమైన విషయం వెలుగులోకి వచ్చింది. పిల్లలందరూ కూడా అంతకుముందు పుస్తకాలతో బిజీగా ఉండేది, ఈ మధ్యన ఫోన్లతో బిజీ ఉంది. అందుకే వాళ్ళు గొప్పగా ఆలోచించి ఒక పిల్లల కోసం ఉన్నతంగా ఎదగాలి. చెస్ అనేది మనం చూసినాం, చదరంగం అనేది ప్రపంచానికి భారతదేశం అందించినటువంటి కానుక. ఒక రాజ్యం ఏ విధంగా ఉండాలి, మంత్రి ఏ విధంగా ఉండాలి, తన రాజసైన్యం ఏ విధంగా ఉండాలి చెస్లో కనపడుతుంది. కష్ట నష్టాలను విద్యార్థి ఏ విధంగా నేర్చుకోవాలి, పేషెన్స్ ఏ విధంగా ఉండాలి వారు చెప్తుంటారు. తర్వాత ఇప్పుడు అసలు చెస్ వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆ విధంగా అర్థమైనప్పుడు మనకు తెలుస్తుంది. సాధారణ ప్రిన్సిపల్లో సీట్ సంపాదించాలంటే ఒక విద్యార్థి 2-3 గంటలు సీరియస్గా కూర్చొని చదవాలి. ఆ విధమైనటువంటి అన్ని ఆలోచనలు సృజనాత్మకత ఇవన్నీ ఒక చెస్ ద్వారా వస్తుందనేటువంటి గ్రహించి వారు ఈ కార్యక్రమాన్ని మన నిజామాబాద్ జిల్లాకి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వారు అదేవిధంగా చెస్ కోర్స్ చాలా మంది కోర్స్ ఇస్తారు, కానీ ట్రైనింగ్ కూడా స్టూడెంట్స్కి, ట్రైనింగ్తో పాటు ఫ్యూచర్లో జరగబోయే కొన్ని కాంపిటీషన్స్ నిర్వహించడం, ఇలా అనేకమైనటువంటి వాళ్ళ డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ను సాధించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మన టీచర్స్, స్టూడెంట్స్ ఇద్దరిపైనే ఆధారపడ్డది. ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి మెయిన్ ఫిగర్ స్టూడెంట్స్ అండ్ టీచర్సే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వారు అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లాలో కే హబ్ అనేటువంటి ఫస్ట్ ఒక రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ప్రారంభించడం జరిగింది నిజామాబాద్ లో. ఈ విధంగా వారి గురించి చెప్తే మనకి ఈరోజు ఒక బుక్ తయారవుతుంది. అందుకే మరి వారి గురించి మరింత ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని కామారెడ్డిని నిజామాబాద్ నుండి ఎంచుకొని ఈ స్థాయిలో ప్రత్యేక ధన్యవాదాలు సార్ గారికి. ఇంకొక విషయం చెప్తాం, తెలంగాణ నుంచి సౌత్ క్యాంపస్ బెంగళూరులో ఉంటుంది.
ఫస్ట్ ప్రోగ్రామ్ ని మా దగ్గర కామారెడ్డి జిల్లాలో మా దగ్గర ఒక సౌత్ క్యాంపస్ చెస్ క్లబ్ అని పెట్టడం జరిగింది. మా పిల్లలందరూ కూడా గతంలో చెస్ ఈ మధ్యలో బాగా నేర్చుకున్నారు. మరింత నేర్చుకోవడానికి ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా చెస్ ఆడడానికి మీరు కూడా పూర్తి సహకారం అందిస్తారు. ఇప్పుడు